హాయ్ ఫ్రెండ్స్, పచ్చికారం సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యం పిండిని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పల్లీలను వేసుకోవాలి. కొంచెం శనగపప్పును వేసుకోవాలి. పచ్చిమిర్చిని దంచి వేసుకోవాలి. కొన్ని నువ్వులను వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని వేడి చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపును వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గిన్నెకి ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకొని గిన్నెలో ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. హోల్స్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా సైడ్స్కి మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం సర్వపిండి రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై.